డేగా మీడియా. నేను మహేశ్వరి. ఆగస్ట్ 23వ తేదీన రేవు అనే మూవీ రిలీజ్ అయింది. సో ఈ మూవీ చాలా హిట్ అయింది. ఎందుకంటే సీనియర్స్ కూడా ఈ మూవీ చాలా బాగుంది, కంటెంట్ కూడా ఒక రియల్ కంటెంట్ అని కూడా మనకి చెప్పడం జరిగింది. సో ఈ మూవీ సక్సెస్ తర్వాత ఒక టీం అనేది మన దగ్గరికి వచ్చింది. సో ఇందులో వన్ ఆఫ్ ది హీరో అయినటువంటి అజయ్, అలాగే వన్ ఆఫ్ ది విలన్ అయినటువంటి హేమంత్ మన దగ్గర ఉన్నారు. సో సక్సెస్ తర్వాత వీళ్ళ జర్నీ ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ అండి. ఎందుకంటే అందరూ కొత్త యాక్టర్స్ అయినా కూడా మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక మంచి టాక్ అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు, చాలా బాగుంది, కంటెంట్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. సో క్లైమాక్స్ కూడా ఏం జరుగుతుందని ఒక ఉత్సాహంతో వెయిట్ చేసినది కూడా మనకి కనిపిస్తుంది. సో మీ జర్నీ ఎలా ఉందండి? ఈ సక్సెస్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ సక్సెస్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నామండి. ఎందుకంటే మేము సక్సెస్ అని రిసీవ్ చేసుకోవడం కన్నా ఆడియన్స్ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇండస్ట్రీ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంది. ఇది మాకు కిక్ ఇచ్చిన సక్సెస్ అన్నమాట. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఇంత సాఫ్ట్గా కనిపిస్తున్నారు మీరు. నేనైతే మూవీ చూసిన ఆ మూవీలో అయితే కనుక మీ హీరో విలనిజం అనేది ఎలా ఉందంటే ఒక ప్రొఫెషనల్ విలన్ ఎలా ఉంటారు అలా కనిపించారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా అందరు రికగ్నైజ్ చేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, ఇండస్ట్రీ కూడా గుర్తించి పలానా రేవు టీం అని గుర్తించడం చాలా బాగుంది. ఇదే కదా మేము కోరుకున్నాం, దీనికోసమే కదా 4 years. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి? మీరు ఇప్పుడు విలన్ గా చేశారు, మీ దగ్గరకు వచ్చి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ అయితే చాలా భయపడుతున్నాం అన్నారు. నాకు చాలా భయం వేసింది అన్నారు. ఓకే, అంతలా భయపెట్టామంటే మనం బాగానే పర్ఫామ్ చేసాం అనేది అప్పుడు అనిపించింది. సో ఇప్పుడు మీకు అమ్మాయిల నుంచి అయితే ఒక కాంప్లిమెంట్ అనేది వచ్చింది అంటారు, అంటే భయపడుతున్నామని. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఒక మీ నుంచి ఒక బెస్ట్ కాంప్లిమెంట్, ఇప్పుడు ఆడియన్స్ మీ దగ్గరకు వచ్చి ఒక బెస్ట్ మీకు గుర్తుకుండిపోయే కాంప్లిమెంట్ ఏంటిది? గుర్తుండే కాంప్లిమెంట్ అంటే వాళ్ళు స్క్రీన్ ప్రెసెన్స్ బాగుందని చెప్పారు. రెండోది వచ్చేసి నీ పాత్రకి నువ్వు ప్రాపర్ గా న్యాయం చేకూర్చావు. సో ఎంతవరకు ఆ పాత్ర పరిధిలో నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకు, అంటే ఒక ఆర్టిస్ట్ లా కాకుండా చాలా నేచురల్ గా అందులో ఆ క్యారెక్టర్ లో జీవించావు అని చెప్పారు. సో అంతకన్నా గ్రేట్ కాంప్లిమెంట్ ఉంటుంది. సో ఇప్పుడు షూటింగ్ జరుపుకునేటప్పుడు సక్సెస్ అయిన తర్వాత ఇంత సక్సెస్ అనేది మాకు వస్తుంది అని మీరు ఏదో ఒక టైంలో ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎక్స్పెక్ట్ చేయలేదండి. చేయలేదు. మీరండి? సో ఫస్ట్ రిలీజ్ చేస్తామా అన్న భయమే ఎక్కువ ఉంది. ఓకే, ఇది రిలీజ్ అయ్యి సక్సెస్ అవుతుంది అనేది తర్వాత బూస్టింగ్ లాంటిది అనమాట మాకు. ఓకే. సో ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ పల్లెటూరు మీదనే తీస్తున్నారు మూవీస్. సో ఎందుకంటారు? రీజన్ ఏమై ఉంటుంది? రీజన్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్స్ అందరికీ కూడా వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం అనేది వాళ్ళకి చాలా బలం ఉంది. ఆ నేపథ్యం అనేది వాళ్ళు చాలా బాగా చూపించగలుగుతారు, బాగా చెప్పగలుగుతారు. ఇప్పుడు ఏదో ఫిక్షనల్ గా స్టోరీ రాసుకోవడం వేరు, మన కథ మనం చెప్తున్నప్పుడు దాంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది, సో దాంట్లో ఒక ఎనర్జీ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే కొత్త డైరెక్టర్లు అందరూ ఈ పల్లెటూరు వాతావరణం లేకపోతే ఇవన్నీ ఎందుకు అంటే ఆ నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి దాని చుట్టూ ఉన్న కథని వాళ్ళు ఇంకా చాలా గొప్పగా బలంగా చెప్పగలరని ఆ ఉద్దేశంతో వాటితో వస్తున్నారు. ఇప్పుడు మా సినిమాకి వస్తే మా డైరెక్టర్ కూడా ఇప్పుడు ఏదైతే షూట్ చేసామో ఇదంతా వాళ్ళ ఊరి దగ్గర జరిగిన కథ కాబట్టి తన ఫస్ట్ కథ దీన్ని బాగా చెప్పగలను, ఆడియన్స్ కి నేను కనెక్ట్ అవ్వగలను అన్న ఇదితో తను వాళ్ళ ఊరి నేపథ్యంతో ఇక తీసుకున్నాను. సో మూవీ అయితే నేను కూడా చూశాను. ఒక పుష్ప లెవెల్లో అనేది అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే పుష్పని కాపీ కొట్టారా లేదంటే పుష్ప మిమ్మల్ని చూసి కాపీ కొట్టిందా? పుష్ప మమ్మల్ని చూసి కాపీ కొట్టానంత రేంజ్ మేము ఎదగలేదండి. ఇకపోతే మేము పుష్పాన్ని కాపీ కొట్టామా అంటే మా సినిమా స్టార్ట్ అయ్యే టైంకి అసలు పుష్ప అనేది లేదండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఎప్పుడో 4 years బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. సో దానికన్నా 4 years బ్యాక్ స్టార్ట్ చేయడానికి ముందు కథ మీద కూర్చున్నప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ 4 years. సో అప్పటికి ఇంకా పుష్ప అనేది మాకు అసలు ప్రపంచానికే తెలియదు, మాకు కాదు ప్రపంచానికే తెలియదు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము పుష్పాన్ని కాపీ కొట్టే అంత సీన్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ చూసుకున్నట్లయితే కనుక ట్రైలర్ కూడా కొంచెం ఇంచుమించు పుష్ప లాగానే అనిపిస్తుంది నాకైతే కనుక. అంటే మమ్మల్ని మీరు పుష్పతో కంపేర్ చేశారు కాబట్టి మీ కాంప్లిమెంట్లే తీసుకుంటాం. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ మూవీ చూస్తున్నంతసేపు మీరు ఆడియన్స్ లో కూడా కూర్చొని చూసింటారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇప్పుడు దాంట్లో వంశీ వెళ్ళి భోజనం చేసే సీన్ ఉంటుంది కదా, అది యాక్చువల్ కాంతారాలో ఉంది.
మనం యాక్చువల్లీ అది తీసేటప్పటికి ఇంకా కాంతార రిలీజ్ అవ్వాలి. దాంట్లో విలన్ ఇంటికి వెళ్ళి వాడు భోజనం చేసి చెప్తాడు కదా, ఓకే సేమ్ అలాగే రిలేటెడ్ లా అనిపించింది. ఇప్పుడు మీరు చెప్పినట్లు కాంతారలో ఉందన్నారు. సో కాంతార మూవీ నేను కూడా చూశాను. నాకు లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ అయితే సేమ్ కాంతారలో ఉన్నట్టే ఉంది. బట్ మీరు ఆ వీడియోస్ అవన్నీ మీరు మ్యాచ్ చేసుకుంటే మేము ఎప్పుడు 21, 22 ఆ టైంలో మేము చేసినవి. అంటే జనరల్ గా క్రియేటివ్ ఫీల్డ్ లో ఏదైనా చేసినప్పుడు అండి మన ఇంచుమించు చాలా మందికి ఆలోచనలు ఎక్కడొక్కడ కలుస్తాం. అవును. సో ఆబ్వియస్లీ ఆ దగ్గర పోలికలు ఉండడం వల్ల అలా అనిపిస్తుంది, కానీ కాపీ కొట్టేంత ఇదైతే కాదండి అది. ఎందుకంటే ఇదంతా మేము చాలా జెన్యున్ గా చేసిన ప్రయత్నం కాబట్టి మేము కాపీ కన్నా కూడా మనల్ని మనం యాజ్ టీజ్ గా మనం ఎలా ఉన్నామో అలా ప్రజెంట్ చేస్తేనే జనాలకి చాలా దగ్గర అవుతాము, వాళ్ళకి మన మీద ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది అనేది ఉంది. కాబట్టి మాకు మీ సినిమా చేస్తున్నంతసేపు కూడా ఎటువంటి రిఫరెన్సెస్ ఏమీ ఎక్కడ తీసుకోలేదండి. సో కాబట్టి ఏంటంటే బయటకు వచ్చేసిన తర్వాత ప్రపంచం ఇప్పుడు ఓకే దీంట్లో అలా ఉంది, దీంట్లో లాగా ఉంది, దాంట్లో లాగా ఉంది అని చెప్పినప్పుడు మాకు మేము ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఓకే మనం కూడా పెద్ద సినిమా స్థాయిలో పెద్ద సినిమా స్థాయిలోనూ మనం ఆలోచించాలన్నమాట. అంటే మన ఆలోచనలు మనం చిన్న మనం అనుకున్నాం, కానీ బయట ప్రపంచం మనం గుర్తించినప్పుడు గొప్పగానే ఉన్నాయి అనేది మాకు బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మూవీ తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తిస్తున్నారా? అంటే ఇండస్ట్రీ గుర్తిస్తుంది, ఇండస్ట్రీ వాళ్ళు గుర్తిస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళినా ఓకే మీరు రేవ్ టీం కదమ్మా, రేవ్ లో చేశారు ఓకే. సో ఇప్పుడు మీ జనాలకి బాగా దగ్గర అవ్వాలంటే ఫస్ట్ మమ్మల్ని గుర్తించాల్సిన ఇండస్ట్రీ అని. ఎందుకంటే ఇప్పుడు బయట జనాలు గుర్తుపట్టారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు కాదు మాకు అవకాశాలు ఇచ్చేది, ఇండస్ట్రీ మాకు అవకాశం ఇస్తుంది. సో కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఓకే వీళ్ళు పలానా దాంట్లో చేశారు, వీళ్ళు బాగా చేశారు అన్నప్పుడు నెక్స్ట్ ఇంకా మంచి అవకాశాలు గుర్తిస్తేనే కదా ఇండస్ట్రీ కూడా గుర్తించేది. ప్రేక్షకులు గుర్తిస్తేనండి ఎండ్ ఆఫ్ ది డే ప్రేక్షకులే అవకాశాలు ఇచ్చేది మాత్రం ఇండస్ట్రీ. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రేక్షకులే గుర్తించాలి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళే. కానీ ప్రేక్షకులు గుర్తించడానికి మేము ఇంకా అంత స్థాయిలో మా సినిమా జనాల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే కొత్త ఫేస్లు ఇప్పుడు మమ్మల్ని పెట్టి పోస్టర్ వేసిన తర్వాత అది చూసి జనాలు ఎవరు వస్తారు చెప్పండి. ఇప్పుడు మీడియా గుర్తించి అలాగే ఇండస్ట్రీ గుర్తించి వీళ్ళు మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు అప్పుడు జనాలు ఓకే ఇంతమంది దీని గురించి చెప్తున్నారు కాబట్టి మనం ఒకసారి చూద్దాం, చూసినప్పుడు అప్పుడు వాళ్ళకి మేము రిజిస్టర్ అయిపోతాం. సో అలా ఉంటుంది. ఓకే. సో రిలీజ్ తర్వాత ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అనేది, సో ఇద్దరు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ థియేటర్ లో మిమ్మల్ని మీతో పాటు కూర్చొని మిమ్మల్ని తెర మీద చూస్తున్నారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? మా ఫీలింగ్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మేము అసలు మమ్మల్ని మేము అలా తెర మీద చూసుకోవాలని మేము ఇండస్ట్రీకి వచ్చాం. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఓకే వీళ్ళు కష్టపడుతున్నారు ఏదో చేస్తున్నారులే ఏదో అనుకున్నారు, కానీ వాళ్ళు ఏదైతే ఊహించారో దానికి 100 రెట్లు ఇక్కడ కనిపించేసరికి వాళ్ళ ఎక్సైట్మెంట్ అది చాలా బాగుంది. మాకేంటంటే సరే ఇన్నాళ్ళు మేము ఏదో కష్టపడ్డాం అనుకున్నాం, మేము ఏదైతే చూడాలనుకున్నామో అది వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు ఏంటంటే ఆన్ స్క్రీన్ మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు మాకు బాగుంది, కానీ ఆన్ స్క్రీన్ మమ్మల్ని మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరూ చూస్తున్నప్పుడు మేము ఆన్ స్క్రీన్ చూడడం కన్నా వాళ్ళ ఫేస్ చూసి మేము ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయ్యాం. అంటే వాళ్ళ ఫేస్ లో ఒక ఇది వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం వస్తుంది. సో అది చూసినప్పుడు ఇది కదా మనం కావాలి కోరుకుంది. సో ఫస్ట్ అయితే కనుక ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక గుర్తింపు అనేది వచ్చేసింది అంటారు. మీరు చెప్పండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని విలన్ గా చూడడం వల్ల ఏమనుకున్నారు? మా ఫ్యామిలీ మెంబర్స్ అసలు నేను సినిమా చేస్తా అన్నప్పుడే వీడెందుకు సినిమా చేస్తా అంటున్నాడు అని రకరకాలుగా మా అమ్మగారిని చాలా మాటలు అన్నారు. ఎప్పుడైతే అది స్క్రీన్ మీద ఇంత ఎన్హాన్స్ అయ్యి ఇంతమంది ఇన్ని థియేటర్లలో రిలీజ్ అయ్యి అది చూస్తున్నప్పుడు మా అమ్మ కళ్ళల్లో ఆనందం అది మాటలో చెప్పలేం. అరే నా కొడుకు ఇన్ని రోజులు ఇంతమంది అన్నారు కదా, ఈ రోజు చూసారా ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేశారని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు నా కొడుకు తప్పు చేయలేదు అన్న ఆనందం ఉండదు చూడండి. సో హ్యాపీ టీయర్స్ అనేది వచ్చేసాయి చాలా. ఎందుకంటే మధ్యలో అలానే మాటలకి కొంచెం అనారోగ్య బాధ అవడం, అలా హెల్త్ ఇష్యూస్ రావడం, ఇప్పుడు వాటిలన్నిటికీ ఒక వ్యాక్సిన్ లాంటిది అనమాట. సో ఇప్పుడు ఎమోషన్స్ గా మీరు అన్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తుకొచ్చింది అజయ్ గారు. ఇప్పుడు ట్రైలర్ లో మీరు ఎమోషనల్ గా కళ్ళకి నీళ్ళు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఎందుకు అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ? అంటే మన పడిన కష్టానికి ఈ రోజు ప్రతిఫలం దొరుకుతుంది అనుకున్నప్పుడు వచ్చిన అది ఆనంద బాష్పాలే. కానీ అది ఎలా అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఓకే ఏదో చేద్దాం మనం ప్రయత్నం చేయడం అనేది మొదలు పెట్టాలి, ఎక్కడొక్కడ స్టార్ట్ చేయాలి జర్నీ. సో మనం చిన్నగా స్టార్ట్ చేసాం,
కానీ చేస్తున్నాం కానీ ఒక్కొక్క స్టేజ్ దాటి కొద్ది ఏంటంటే ఈ సినిమా 4 years చేసాం. ఈ 4 years లో జర్నీ ఎక్కడ ఆగిపోతుంది అంటూ భయపడుతూనే మళ్ళీ ధైర్యం తెచ్చుకుని అలా చేస్తూ ఉన్నాం కదా. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సినిమా మొత్తం షూట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది రిలీజ్ చేయగలమా లేదా, రిలీజ్ అవుతుందా లేదా అన్న దాని నుంచి ఒక్కసారిగా అది రిలీజ్ అయ్యేసరికి ఆ పడిన కష్టం అంతా, ఆ ట్రైలర్ మీకు అక్కడ చూపిస్తే మహా అయితే 2 నిమిషాలు అండి. ఆ 2 నిమిషాలు ట్రైలర్ చూస్తున్నప్పుడు మేము పడ్డ 4 ఏళ్ళ కష్టం కనిపించేసరికి నేను ఎమోషనల్ అయిపోయాను. అంటే నా ఒక్కడి కష్టమే కాదు కదండి, ఇది 70 మంది పడిన కష్టం. 70 మందికి ఒకటే ఫీలింగ్. సో 70 మంది కూడా 4 సంవత్సరాల క్రితం సినిమా ప్రారంభమైనప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇప్పటికీ కూడా ఆ 70 మంది పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు అలాగే కలిసి ఉన్నాం అనేది చాలా బాగా అనిపించింది. సో ఇంతమంది కష్టం తెర మీద చూసుకుంటున్నాం అనేది ఎమోషనల్. సో డైరెక్టర్ హరినాథ్ పులి. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి చెప్పిన ఫస్ట్ మాట ఏంటి? మళ్ళీ చేద్దాం. నా దగ్గరకు వచ్చి చెప్పినది ఏంటంటే, అన్న మనం సాధించాం, ఈ గెలుపు ఇక్కడితో ఆగిపోకూడదు, ఇది మనం ఫస్ట్ ఒక తొలి అడుగు కింద భావించాలి. మనం వేసిన ఫస్ట్ అడుగే సక్సెస్ఫుల్ అయింది, ఇక మీద వేసే అన్ని కూడా ఇంతకు మించి ఉండాలి. ఇది మన ఒక్కళ్ళే కాదు, మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎదుగుదలకి ఇది అవ్వాలి అనేది మనం నాతో షేర్ చేస్తాం. సో డైరెక్టర్ ని చూస్తే నాకు అసలు ఏదో టీనేజ్ అబ్బాయి లాగా ఏం తెలియనట్లు ఒక అమాయకులాగా కనిపించాడు. కానీ ఇంత మైండ్ లో ఇంత కథ పెట్టుకున్నాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాను, నిజంగా చెప్తున్నాను నేను. సో ఆ థాట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే, మూవీ ఇప్పుడు థియేటర్లో కూర్చొని చూస్తేనే అర్థమవుతుంది. అంత మూవీ అయితే బాగా పర్ఫెక్ట్గా వచ్చింది, నాకైతే కనుక చాలా బాగా నచ్చింది. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ఇప్పుడు సక్సెస్ అనేది తీసుకున్నారు, దానికైతే హ్యాపీనే. నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? అంటే యాక్చువల్గా ఈ సినిమా చేయడానికి 4 సంవత్సరాలు పట్టిందని చెప్పాను కదండి. 4 సంవత్సరాలు పట్టిన దాంట్లో మనోడే కాదు, మనోడితో పాటు మేము అందరం కూడా నేర్చుకున్నది ఏంటంటే, నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ గా దీన్ని సక్సెస్ చేసేసాం, థియేటర్స్ లో రిలీజ్ అయింది, అదే బాగా. సో నెక్స్ట్ చేసేదానికి మనం ఎంత కష్టపడకుండా ఉండడానికి ఏం చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏదో చేస్తాం కాబట్టి ఇమీడియట్ గా ఏదో ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేయాలన్న దానికన్నా కొంచెం టైం తీసుకుని, ఎందుకంటే ఇప్పుడే ఆ సక్సెస్ మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ హార్డ్లీ 4-5 days అవుతుంది మా సినిమా రిలీజ్ అయ్యి. సో కాబట్టి ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మనం ఇలాంటి కష్టాలు పడకుండా ఏం చేయాలి, దానికి ఎలా వెళ్తే బాగుంటుంది అనేది మీరు నేర్చుకున్నదంతా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అని డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఈ 4 ఏళ్ళ జర్నీలో కొన్ని తప్పులు చేసాము, కొన్ని ఒప్పులు చేసాం, ఎన్ని ఆల్ ఓవర్ ఈ ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం ఏదైతే నేర్చుకున్నామో, ఇక్కడ వచ్చిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు మళ్ళీ నెక్స్ట్ దానికి రిపీట్ అవ్వకూడదు. ఓకే. సో ఇప్పుడు 4 years పట్టింది కదా మూవీ అనేది షూట్ కంప్లీట్ చేసుకోవడానికి. ఈ 4 years లో ఏదో ఒక సందర్భంలో అనవసరంగా మనము ఇరుక్కున్నామా, అనవసరంగా సైన్ పెట్టామా, టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా మీ మైండ్ లో వచ్చాయా? ఏ ఒక్క క్వశ్చన్ కూడా రాలేదండి ఇలాంటిది. ఎందుకంటే ఇది మనం మనకి కష్టం వచ్చింది, ఇప్పుడు దీనికి అడ్డంకి వచ్చింది, దీన్ని ఎలా అధిగమించాలి, దీన్ని మనం క్రాస్ చేసేస్తేనే మనం ముందుకెళ్ళగలం. సో దానికి మనం ఏం చేయాలనేది తప్ప, ఎందుకంటే స్టార్ట్ చేసిందే ఫినిష్ చేయడం కోసం కాబట్టి. సో ఎవరికి కూడా ఎందుకు దిగామరా బాబు, ఎందుకు చేస్తున్నారా ఒక్కసారి కూడా అనిపించలేదు. అలా అనిపించుంటే ఈ ప్రాజెక్ట్ ఈ రోజు బయటకు వచ్చి ఉండేది కదండి. సో నేను మూవీలో ఒకటైతే రివీల్ చేస్తున్నాను. ఇప్పుడు మూవీలో మీరైతే కనుక చనిపోతారు. సో మీ ఇంట్లో వాళ్ళు ఆ సీన్ చూసి ఏమన్నారు? బాధపడ్డారండి, ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు నన్ను తెర మీద వన్ ఆఫ్ ది హీరో కింద చూసుకున్నారు, అంతా బాగానే ఉంది. బట్ నేను ఆన్ స్క్రీన్ అక్కడ చనిపోవడం అనేది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళే కాదు, చూసిన ఎవరు కూడా నా సీన్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. మీతో ఏమన్నా అన్నారా, ఎందుకు ఇలా చనిపోయే క్యారెక్టర్? అంటే ఇంట్లో వాళ్ళకి అది ఉంటుంది. నేను అంతకుముందు కూడా ఒక 2-3 మూవీస్ లో కూడా చనిపోయే సీన్స్ చేశాను అనమాట. సో వాళ్ళకి అది అలవాటు అయింది. కానీ వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు నువ్వు ఇలాగ చనిపోయే క్యారెక్టర్లు చేస్తున్నావు. బట్ మాకు ఇప్పుడు వీళ్ళ తర్వాత ఇప్పుడు ఈ మూవీని రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్స్ లో గింజిపల్లి మురళీ గారు అని ఉంటారు. ఆయన అంటారు, అజయ్ నువ్వు అంతకుముందు ఒక మూవీలో చనిపోయావు, అది హిట్ అయింది, సో కాబట్టి ఈ మూవీలో కూడా నువ్వు చచ్చిపోయావు. నేను
హృదయకాలం చేశానండి, కొబ్బరి మట్టి చేశాను, ఆ తర్వాత పటాస్ చేశాను. పటాస్లో నేను చనిపోతాను, చేశారు. పటాస్లో చనిపోతాను, అప్పట్లో ఒకడు ఉండేవాడు అని మూవీ చేశాను, అందులో కూడా నేను చనిపోతాను. సో ఏదో సెంటిమెంట్ అంటూ ఉంటారు మరి కదా. మీరు డైరెక్టర్ కి చెప్పాల్సింది కదా, చనిపోకుండా వేరే విధంగా ఏమైనా. యాక్చువల్ గా ఫస్ట్ స్టోరీ ప్రకారం నేను చనిపోనండి. ఓకే. బట్ ఆ తర్వాత ఏంటంటే కథలో కొంచెం ఎమోషన్ తీసుకురావడం అనేది ఓకే. దానికి హెల్ప్ అవుతుంది కాబట్టి అది అలా జరిగింది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్లైమాక్స్ లో సడన్ గా ఒక సాంగ్ తీసుకొని వచ్చారు, అది ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐటమ్ సాంగ్. ఎస్. సో అదైతే ఇంకా చాలా బాగుంది. ఈ ఐడియా ఎలా వచ్చిందంటారు అసలు? ఎందుకంటే ఇప్పుడు సీరియస్ గా ఒక కథ అనేది నడుస్తుంది, మధ్యలో సడన్ గా మీరే అన్నారుగా అంతసేపు సీరియస్ గా వెళ్ళినా కూడా ఎక్కడ సో దాన్ని కొంచెం బ్రేక్ చేయడానికి ఒకటి ఏంటంటే, రెండోది ఏంటంటే కమర్షియల్ ఫార్మాట్ లో ఆలోచించినప్పుడు ఇక్కడ ఒకటి ఐటెం సాంగ్ లాంటిది వస్తే కొంచెం రిలాక్సేషన్ కింద ఉంటుంది కదా. ఎందుకంటే అక్కడ నుంచి మొత్తం అంతా ఫైటే ఉంటుంది. సో మధ్యలో ఒక చిన్న ఆటోమేటిక్ కింద ఉంటుంది. రెండోది ఏంటంటే విలన్స్ రిలాక్స్ అయ్యి వెనకాల మళ్ళీ ఇంకో పెద్ద ఉపద్రవం వస్తుంది అనేది ఊహించకుండా ఉండడం కోసం వాళ్ళు ఏదైతే చేశారో చేసేసిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతున్న మూమెంట్ లో, అరే బాబు మీరు ఏదైతే చేశారో అది కంప్లీట్ అవ్వలేదు, వెనకాల ఇంకా పెద్ద ప్రాబ్లం వస్తుంది మీకు అని తెలియజేయడానికి అక్కడ ఒక సాంగ్ కావాలనుకున్నారు. ఆ సాంగ్ ఫస్ట్ పెట్టాము, తర్వాత ఎందుకులే అని చెప్పి తీసాం, తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ మళ్ళీ అది కమర్షియల్ వేలో కావాలన్నారు. ఓకే, అలాగా తీసుకుని ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఇంతవరకు ఈ క్వశ్చన్ ఎవరు అడిగినారు అనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు మీరు విలన్ గా చేశారు, అయ్యో హీరో అయినంటే బాగుంది, అలా ఏమని అనిపించింది? లేదా యాక్చువల్ నేను అసలు డైరెక్టర్ అవుదామని వచ్చా. ఓకే. మా వాడు అసలు యాక్టర్ చేసాడు హరి. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే అండి, స్క్రిప్ట్ చూసిన తర్వాత హీరోలు కూడా అరే మాకు ఈ విలన్ క్యారెక్టర్లు అయితే మాకు బాగుండేది మేము ఫీల్ అయ్యాం. సో ఈ విలన్స్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ అరే మేము హీరో క్యారెక్టర్లు చేస్తుంటే బాగున్నా అనిపించే స్కోపే లేదు. ఎందుకంటే హీరోలుగా చేసిన వాళ్ళకి విలన్ క్యారెక్టర్లు కావాలనిపించినప్పుడు విలన్లు ఎందుకు అనుకుంటారు చెప్పండి. ఆయన ఏంటండి బాబు, ఆ విలన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. నాకైతే కనుక గూస్ బంప్స్ వచ్చేసినాయి సినిమా చూస్తుంటే, అంత బాగుంది. రియల్ గా అమ్మాయిలది ఏం తప్పు లేదు, బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చేస్తే భయపడడంలో ఎలాంటి తప్పు లేదు అసలు. సో ఇంకొకటి ఏంటిదంటే, ఈ మూవీ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? సమాజానికి ఉపయోగపడింది అనేది తీసాడు. అంటే సమాజానికి ఉపయోగపడింది ఏమీ మెసేజ్ ఏం లేదండి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇదేంటంటే సినిమా అనేది ఓపెన్ గా మాట్లాడాలంటే వ్యాపారాత్మకమైన ఒక కళ. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇప్పుడు పొద్దునుంచి సాయంత్రం దాకా పనిచేసి వస్తారు, వాళ్ళకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ కొంతమంది తాగుతారు, కొంతమంది జోదం ఆడతారు. సో ఇలా 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 ఉంటుంది. ఇప్పుడు ఈ ఏది కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి కూర్చుని ఎంటర్టైన్ అవ్వలేరు కదా సినిమా. సో సినిమా ఒక్కటే విత్ ఫ్యామిలీ కూర్చోగలరు, ఎంటర్టైన్ అవ్వగలరు. అలా ఎంటర్టైన్ చేసే దాంట్లో రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా మనం కొత్తగా వెళ్ళాలి, కొత్తగా చేయాలి అని అనుకున్నాము. సో ఈ సినిమా జనాలకి ఏం చెప్పింది కాదు, వాళ్ళ చుట్టూ చూస్తున్నది, వాళ్ళ చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్ మేము కొత్తగా దానికి ఒక కథ జోడించి ఒక కొత్త క్యారెక్టర్స్ ని యాడ్ చేసి డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసాం. సో ఈ సినిమా జనాలకి అయితే ఏమీ చెప్పదండి. సో ఇంకొకటి ఏంటి విన్నానంటే, నేను మీరు ఒక రైటర్ అని విన్నాను. నేను ఇంతకుముందు ఏ మూవీస్ కి మీరు కథ అనేది రాశారు, లేదంటే సీరియల్స్ కి ఏమన్నా రాశారా? ఈ మూవీకి మీరే రాశారా కథ, లేదంటే ఏమన్నా కొంచెం క్లూ ఇచ్చారా వేరే వాళ్ళు రాయడానికి? ఈ మూవీకి నేను రైటర్ అసలు కాదండి. తను కథ స్టార్ట్ చేసినప్పుడు నాతో తను ఇలా ఒక పాయింట్ మీద నేను కథ చేయాలనుకుంటున్నానని నాతో షేర్ చేసుకున్నాడు. సో ఈ మూవీకి నేను ఇచ్చిన సజెషన్స్ అంటే, ఫస్ట్ కాపీ అంటే మొత్తం అంతా ఫినిష్ అయిన తర్వాత చిన్న చిన్న చేంజెస్ చెప్పాను. సో తను అవి కన్సిడర్ చేశాడు. ఎందుకంటే మొత్తం మూవీకి తనే అంతా చూసుకున్నాడు. తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, అరే ఈడేదో సలహా ఇచ్చాడు, వాడేదో సలహా ఇచ్చాడు, అలా కాదు, అన్ని వింటాడు అందరి దగ్గర విని ఇది నిజంగానే కథ హెల్ప్ అవుతుంది అనుకుంటే అది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. సో అలా నేను ఇచ్చిన ఇన్పుట్స్ లో కొన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది నాకు చాలా బాగా అనిపించింది కూడా. అండ్ కమింగ్ టు ఇంకా మూవీస్కి వస్తే, మూవీస్కి నేను ఇప్పటి వరకు వర్క్ చేయలేదు. అంటే నేను మూవీస్ కి రైటింగ్ డిపార్ట్మెంట్ లో వెళ్ళాను కానీ, బట్ ఏంటంటే ఇప్పుడు సినిమాలు మనకు తెలిసిందే, ఇప్పుడు పేరు లేనప్పుడు మనం పెద్ద సినిమాలకి పెద్ద ఛాన్స్ ఉండదు. సో చిన్న సినిమాలకి చాలా వాటికి వెళ్ళాను కానీ, బట్ వాళ్ళు మనకి పేమెంట్స్ దగ్గర ప్రాబ్లం రావడం, లేకపోతే అసలు వాళ్ళకే అది సినిమా ముందుకెళ్తుందో లేదనేది ఒక డౌట్ ఉండటం. సో అక్కడ నాకు టైం వేస్ట్ అయింది.
కమింగ్ టు సీరియల్స్కి వస్తే నేను ఒక 6-7 సీరియల్స్కి ఈటీవీ ప్లస్కి కామెడీ రాశానండి. సో సో అది రాయడం నాకు హెల్ప్ అయింది యాక్చువల్. ఓకే. సో మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అండి? దగ్గర దగ్గర 10 years అవుతుంది. 10 ఇయర్స్. సో 10 ఇయర్స్ నుంచి మీరు దీని మీదనే వెళ్తున్నారా, లేదంటే సైడ్ ఏమన్నా మీరు జాబ్ చేయడం కానీ? బేసిక్గా నేను ఐటీ ప్రొఫెషనల్ అండి. ఓకే. సో అక్కడి నుంచి ఏంటంటే బట్ నా ప్యాషన్ అంతా కూడా సినిమాయే. ఓకే. బట్ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకుంటే మనకి పేపర్ స్టైమ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వాట్ వర్కర్స్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. ఇవేమీ లేకుండా వచ్చే ఒక కామన్ మ్యాన్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోతే కష్టం. సో ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఏంటంటే పోనీ నేను ఇండస్ట్రీలోకి వచ్చే టైంకి నేను మా పేరెంట్స్కి కానీ ఎవరికి నేను ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్తానని చెప్పలేదు. రీజన్ ఏంటి అంటే అండి, ఇండస్ట్రీలోకి వెళ్తే నువ్వు చెడిపోతావు అనేది ఒకటి, ఇండస్ట్రీలోకి వెళ్తే నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండదు, మనకి ఎవరు లేరు కదా, నువ్వు వెళ్తే అది నీకు ఏ రకంగానూ ప్లస్ అవుతుంది, ఇలా ఎంత నెగిటివిటీ ఉన్నప్పుడు నేను వాళ్ళకి చెప్పలేను నేను సినిమాలోకి వెళ్తున్నాను, నేను ఏది సాధించాలనుకుంటున్నాను చెప్పుకున్నాను. సో ఆ ప్రాసెస్ లో ఇంట్లో వాళ్ళకి ఒక ధైర్యం ఉండాలి కాబట్టి కొంతవరకు వాళ్ళు నన్ను చదివించాక వీడు ఏమీ కాకుండా సడన్ గా వెళ్ళి వదిలేసి ఏది చేస్తున్నానని కాకుండా అట్లీస్ట్ నేను ఇప్పుడు జాబ్ తెచ్చుకుని జాబ్ చేస్తూ చేశాను అనుకోండి, ఫోన్లే వాడు ఏదో చేస్తున్నాడు, సో కాబట్టి వాడికి అర్థమైంది లైఫ్ అంటే ఏంటో, సో కాబట్టి మనం భయపడక్కలేదు వీడి గురించి అన్న ఒక ధీమా వాళ్ళకి ఇవ్వాలి. అలాగే నాకు కూడా నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అక్కడికి వెళ్ళి అవకాశాల కోసం తిరుగుతూ నిరాశలోకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కావాలి. కాబట్టి నేను ఐటీ జాబ్ చేస్తూ నేను ట్రై చేశాను. మధ్యలో ఒక 5 to 6 years నేను కంప్లీట్గా ఐటీ వదిలేసాను. వదిలేసి కంప్లీట్గా దేని మీద ఉందాము అని అనుకున్నప్పుడు నాకు ఇంకా రియాలిటీ ఎక్కువ బాధపడింది. సో టైం వేస్ట్ అయ్యిందని ఏమన్నా అనిపించింది ఎప్పుడన్నా? టైం వేస్ట్ అనేది కాదండి, మనం ఇంకా తక్కువ టైంలో సక్సెస్ అయి ఉంటే బాగుండని అనిపించింది అంతే. ఇక్కడ టైం వేస్ట్ అనేది లేదు. సో ఇప్పుడు అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ డబ్బులు అయితే పెట్టారు, ఆ డబ్బులు అనేవి మీ జోబులు ఖాళీ అయ్యాయి అనుకుంటున్నారా, లేదంటే తిరిగి రిటర్న్ వస్తాయి అనుకుంటున్నారా? తిరిగి రిటర్న్ వస్తాయని చెప్పి అయితే అనుకోలే, బట్ వస్తున్నాయి. దానికి హ్యాపీ. అంటే ఫస్ట్ పెట్టినప్పుడు అంత అనుకోలే, అది మెల్లమెల్లగా రికవరీ అవుతుందని అనుకుంటున్నారు. ఖచ్చితంగా అవుతుంది. షూర్. ఓకే. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఇందులో నటించిన హీరోయిన్ అయితే మీరు ఎక్కడ కనిపించలేదు, ఎందుకు అసలు? తనకి యాక్చువల్గా తను కొంచెం ప్రమోషన్స్ గానీ ట్రైలర్స్ గానీ అవును ఎక్కడ కనిపించలేదు. రీజన్ ఏంటి అంటే తనకి కొన్ని ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి. సో కుటుంబ పరిస్థితుల రీత్యా వాటర్ రీత్యా ఏంటంటే తను బయటికి వచ్చే సిచ్యువేషన్ లేకపోవడం వల్ల తను రాలేదు. కానీ బట్ తన మనసు అంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే మీరు ఆన్ స్క్రీన్ చూస్తే మీకు అర్థమవుతుంది, అమ్మాయి అంతకుముందు కూడా ఆర్టిస్ట్ గా యూట్యూబ్ లో కొన్ని సిరీస్లు ఇవన్నీ చేసింది. తనకి యాక్టింగ్ అనేది ఆ ప్యాషన్ ఉంది. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను అందుబాటులో లేకపోవడం వల్ల సో తను కనిపించలేదు అంతే తప్ప లేదంటే. సినిమాలకి రావడం ఒక కళ ఎవరికైనా సరే, ఆ కళను మీరు నెరవేర్చుకున్నారు. అలాగే ఒక సక్సెస్ అనేది మీ జోబులో అనేది వేసేసుకున్నారు. ఇదంతా హ్యాపీనే. దీని తర్వాత ఏదో ఒక మూలన ఒక ప్రౌడ్నెస్ అనేది ఏమన్నా వచ్చిందా ఎవరికైనా? బాధ్యత వచ్చింది. ప్రౌడ్నెస్ ఇంకా ఏమైనా రాలేదండి, ప్రస్తుతానికి అయితే రాలేదు. ఫ్యూచర్ లో ఏమైనా వస్తుందో తెలియదు కానీ రాదు, అలాంటి ఏం చెప్పలేం కానీ అండి. బట్ ప్రస్తుతానికి అయితే మాకు పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించలేదు. అంటే మమ్మల్ని ఇంకా బయటకు వెళ్తే జనాలు గుర్తుపట్టి మమ్మల్ని పలకరించి ఫోటోలు గిటోలు తీసుకుంటూ ఉంటే అరే మనకి ఏదో సెలబ్రిటీ ఇది వస్తుందేమో కానీ బట్ ఇప్పుడు అంతా నార్మల్ గా ఉంది. ఓకే అందరూ చూసినట్టుగానే మేము సినిమాకి వెళ్ళి చూసి వచ్చాము. బట్ కాకపోతే ఏంటంటే తెర మీద వేరే యాక్టర్స్ కాకుండా మనమే చూసుకోవాలి అనేది ఒక మంచి ఫీల్ ఉంది. పెద్ద సక్సెస్ అండి కంపల్సరీ. ఎందుకంటే ఈ సక్సెస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది. ఈ సినిమా తర్వాత మీరు ప్రౌడ్నెస్ వచ్చిందా సంథింగ్ అన్నారు కదా, ప్రౌడ్నెస్ కాదు కానీ అండి లైఫ్ డిఫరెంట్ గా చూడడానికి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకు ముందు మా లైఫ్ వేరు, ఈ సినిమా తర్వాత మాకు లైఫ్ వేరు. ఎందుకంటే ఈ సినిమాకు ముందు మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాకు ఒక ఐడెంటిటీ లేదండి. ఏదైనా ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, ఎవరమ్మా ఏంటమ్మా అంటారు, అప్పుడు చెప్పుకోవడానికి లేదు సార్ నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను, లేకపోతే చిన్న అట్లా ఏదో చేస్తాను. ఇప్పుడు వెళ్తే మాకు ఐడెంటిటీ ఒకటి ఉందండి. ఎవరమ్మా నువ్వు అంటే ఇన్ కేస్ వాళ్ళు గుర్తుపట్టకపోతే వాళ్ళకి తెలియకపోతే చెప్తున్నాను పలానా రేవు సినిమాలో యాక్ట్ చేశానండి, వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేశాను, లేదా వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ అండి, ఇలా చెప్పడం మాకు ఒక ఐడెంటిటీ. సో మీరంటే ఈ మూవీలో హీరో, అది ఓకే. ఇప్పుడు మీరు విలన్,
నెక్స్ట్ ఏమన్నా విలన్ గానే కంటిన్యూ అవుతారా, హీరోగా చేస్తారా? ఏం లేదు, అలా క్యారెక్టర్స్ బట్టి. ఓకే. అసలు ఇదే చేద్దాం అదే చేద్దాం ఏం లేదు. మ్మ్. క్యారెక్టర్ కానీ బాగుంటే ఖచ్చితంగా. కానీ ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెంట్ ఉంది. అవును. సో ఈ థాట్ అంతా డైరెక్టర్దే అంటారా? 100% గ్రేట్ డైరెక్టర్. ఎందుకంటే ఈవెన్ హీరో ఫాదర్ కూడా ఆయన కూడా లాస్ట్ లో ఒక గుర్తింపు అనేది ఇచ్చాడు. అవును. సో ఎందుకంటే ప్రతి సినిమాలో హీరో విలన్ వీళ్ళిద్దరిది కొంచెం ఉంటుంది. అవును. కానీ ఈ మూవీ అలా కాకుండా డిఫరెంట్ గా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉంది. అంటే ఇది లైక్ చెప్పాను కదండి, రియాలిటీకి దగ్గరగా ఉండేలాగా మన చుట్టూ జరుగుతున్న కథలాగా ఉండాలి అనుకున్నప్పుడు అందరికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. సో కూర్చుని మాట్లాడుకున్నప్పుడు అందరూ మాట్లాడుతూ ఉంటారు, ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. సేమ్ మా స్టోరీలో కూడా ఏంటంటే అలా పాత్రలన్నీ కూడా మన చుట్టూ ఉన్న పాత్రలాగా అనిపించి ఇది ఉండడం వల్ల ప్రతి పాత్రకి కూడా ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఈ అనవసరంగా ఈ క్యారెక్టర్ పెట్టారు, లేకపోతే అనవసరంగా ఈ రోల్ ఉంది, అలా ఎక్కడ మీకు అనిపించకపోవడానికి మెయిన్ కారణం అదేనండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు పిలవంగానే మా డేగా మీడియాకి వచ్చారు, అలాగే మీ ఎక్స్పీరియన్స్ అనేవి మాతో అయితే చాలా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. మేము కూడా అంతే ఇదిగా థ్యాంక్స్ చెప్తున్నాం మేడం. ఎందుకంటే ఈ రోజున మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇంకా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే ఆ సక్సెస్ లో వన్ ఆఫ్ ది ఇది కూడా ఇదే, ఇలా మమ్మల్ని గుర్తిస్తున్నారు, పిలుస్తున్నారు, మమ్మల్ని ఇంకా 10 మందికి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. కష్టం ఎక్కడ ఉంటుందో సక్సెస్ కూడా అక్కడే ఉంటుందని మీరైతే నిరూపించారు. ఓకే అండి, ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ కెరియర్ కి. థ్యాంక్ యూ సో మచ్.